తనపై వస్తున్న ట్రోల్స్పై రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు రేణుదేశాయ్. ప్రెస్ మీట్లో జరిగిన పరిణామాలపై రేణుదేశాయ్ రియాక్షన్ ఇచ్చారు. ప్రెస్ మీట్ తర్వాత కొందరు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రేణుదేశాయ్ విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్తో విడిపోవడానికి తన ప్రెస్ మీట్కి సంబంధం పెట్టి మరీ కామెంట్ చేయడం ఏంటంటూ రేణుదేశాయ్ మండిపడ్డారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదన్నారు. అనవసరంగా తనపై ట్రోల్స్ చేయొద్దంటూ రేణుదేశాయ్ సలహా ఇచ్చారు. ఇక తనపైన తన ఫ్యామిలీ పైన కామెంట్స్ చేయడం కరెక్టేనా అంటే ఆమె ప్రశ్నించారు. తాను మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నానన్నారు రేణుదేశాయ్. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరు అంటూ రేణుదేశాయ్ ప్రశ్నించారు. కుక్కలు కరిచి తన పిల్లలు చనిపోవాలని కోరుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ జర్నలిస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం చేయలేదంటూ రేణుదేశాయ్ వివరించారు. ఓ వ్యక్తి వచ్చి తనపై అరవడంతోనే తాను సమాధానం ఇచ్చానంటున్నారు రేణుదేశాయ్. తనకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉందంటున్నారు రేణుదేశాయ్. ఇక తనపై వస్తున్న ట్రోల్స్కు సంబంధించి రేణుదేశాయ్ స్పందించారు. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. హలో అందరూ, నాకు కొంచెం జలుబు జ్వరం ఉన్న వల్ల నా గొంతు పోయింది, సో డోంట్ మైండ్. I just came from the dog press conference. First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు పాలిటిక్స్ జాయిన్ అవటం. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఎన్జిఓ వర్క్. ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సోషల్ సర్వీస్ ఐ డూ ఇన్ మై పర్సనల్ టైమ్. సో నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. సెకండ్, ఐ డిడ్ నాట్ స్క్రీమ్ అట్ అ మీడియా పర్సన్. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, ఫస్ట్ నాట్ జాయినింగ్ పాలిటిక్స్. సెకండ్, ఐ డి నాట్ షౌట్ అట్ ప్రెస్. థర్డ్లీ, ఆల్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను. నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయడం మీకు ఎంతమందికి మంచిగా ఉంటుంది? దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్. ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేనే చంపుతాను. నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను. కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అట్ మీ. సో ఇఫ్ హిస్ అతని విలువ ఉంటే నాకు మీద కూడా అరిచారు కదా, నాకు కూడా కొంచెం విలువ ఉంది. సో నేను కూడా రిటర్న్ అరిచాను, ఓకేనా? సరే, బై టేక్ కేర్. ప్లీజ్ డోంట్ కిల్ డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు మెంటల్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కరుస్తాయి, నైట్ అంతా బాబా చేస్తాయి. నేను వాళ్ళని చూసుకుంటాను. ఫేర్ ఎనఫ్. డన్. డోంట్ కిల్ ఆల్ డాగ్స్. ప్లీజ్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్. మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ గుడ్. అన్ని మనుషుల్లాగా, అన్ని మనుషులు నాట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్ నా, నాట్ ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. కొంతమంది రేపిస్ట్ ఉంటారు, కొంతమంది లేడీస్ ఆల్సో మర్డరర్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ అన్ని ఆడవాళ్ళు అన్ని మగాళ్ళు తప్పు కాదు కదా. సేమ్ లాజిక్ విల్ అప్లై టు డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్, సమ్ డాగ్స్ ఆర్ బ్యాడ్. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ సమ్ డాగ్స్. డీల్? ఓకే, బై. టేక్ కేర్. ఐ కాంట్ టాక్, మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్. బై బై. ఇక వీధి కుక్కలను చంపడంపై సినీ నటి రేణుదేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కుక్కలు కరిస్తే చనిపోయే వారి ప్రాణాలను లెక్కలోకి తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు, దోమలతో చనిపోయే వారివి ప్రాణాలు కాదా అంటూ ప్రశ్నించారు. 4-5 కుక్కలు అగ్రెసివ్గా ఉంటే 100 కుక్కలను చంపడం దారుణమన్నారు. భూమిపై జీవించే హక్కు ప్రతి జీవికి ఉందని, నిస్సహాయతతో కుక్కలను క్రూరంగా చంపడం ఏంటంటూ నిలదీశారు. ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ వీధి కుక్కల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు రేణుదేశాయ్. కుక్కలు కరిస్తే చనిపోతున్నారని, ఇటీవలి కాలంలో ఆ మూగ జీవాలపై దాడులు పెరిగాయన్నారు. క్రూరంగా చంపేస్తున్నారని, కుక్కలు కరిస్తే చనిపోయే వారి సంఖ్య కంటే దోమలు కరిస్తే డెంగ్యూ వ్యాధితో చనిపోయేవారు లక్షల్లో ఉన్నారన్నారు. 100 కుక్కల్లో ఒక 5-6 కుక్కలు మాత్రమే అగ్రెసివ్గా ఉంటాయి. అలాంటిది 5 కుక్కల కోసం 100 కుక్కల్ని చంపుతారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఒక రకమైన తీర్పును వెలువరిస్తే వాటిని మరో రకంగా అర్థం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
తప్పుడు విధానాలతో కుక్కలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయంటూ మండిపడ్డారు. కుక్క కాటుకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమని, నిస్సహాయతతో కుక్కలను చంపడం మంచిది కాదన్నారు. వాటిని స్టెరిలైజ్ చేయడం ఆపేసి వాటిని చంపడం ఒక పనిగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా చాలామంది చనిపోతున్నారని, చనిపోయే వారికి ప్రాణాలు కావా అంటూ ప్రశ్నించారు. దేశంలో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు, దోమకాట్లు, మద్యం సేవించి వాహనాలు నడపడము, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, చిన్నపిల్లలపై కూడా వేధింపులు, మానవత్వం వీడి కుటుంబ సభ్యుల్ని హతమారుస్తున్న సంఘటనలు, ఇట్లాంటి వాటిల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటన్నిటిని వదిలిపెట్టి కేవలం కుక్కల వల్ల చనిపోయిన ప్రాణాలు మాత్రమే ప్రాణంగా పరిగణిస్తూ వాటి గురించే చర్చ జరిపితే ఎలా అంటూ ఆమె ప్రశ్నించారు. దేశంలో అనేక సమస్యలున్నాయని వాటిపై కూడా చర్చించాలన్నారు. చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే కుక్కలు పిల్లలకు జన్మనిస్తూ వాటి సంఖ్య పెరుగుతుందన్నారు రేణుదేశాయ్. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా లేకపోవడంతోనే ఎదురయ్యే సమస్యలను కుక్కలను చంపడం ద్వారా పరిష్కరిస్తామనుకుంటే పొరపాటు అన్నారు. ప్రభుత్వాలైనా వ్యక్తులైనా కుక్కలు క్రూరంగా హత్య చేసే కార్యక్రమాలను తక్షణమే ముగింపు పలకాలంటూ డిమాండ్ చేశారు రేణుదేశాయ్. మొత్తం మీద రేణుదేశాయ్ వీధి కుక్కలను చంపడంపై ఇది ఒక దారుణమైన ప్రక్రియగా ఆమె ఈ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. కొన్ని కుక్కలు బాగా లేకపోతే మిగతా కుక్కలన్నింటినీ కూడా చంపడం పద్ధతి కన్నారు. మూగజీవాలకు సంబంధించి కూడా బతికే హక్కు ఉందని వాటి గురించి కూడా ఆలోచించాలంటూ చెప్పుకొచ్చారు. కుక్కలను స్టెరిలైజ్ చేయడం లేదా వాటిని క్రమ పద్ధతిలో వాటికి సరైన ప్రక్రియ చేపట్టకపోవడంతోనే ఇప్పుడు వీధి కుక్కలు కొన్ని కరవడం వల్ల మిగతా అన్ని కుక్కల్ని కూడా చంపడం పద్ధతి కాదన్నారు. అయితే దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వదిలేసి కేవలం వీధి కుక్కలపైన ఎందుకు ప్రతాపం చూపిస్తారంటే ఆమె ప్రెస్ మీట్లో మండిపడ్డ పరిస్థితి. ఇప్పుడు ఎందుకు నోళ్ళు ఎక్కువగా లేస్తున్నాయంటే ఆమె మాట్లాడే ప్రయత్నించారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది వినారా లేదా? చెవులుందా లేదా మీకు? మీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు? దాంట్లో ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? నో, ఏదో ఒకటి నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒకటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒకటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంతమందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంతమందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది వినారా లేదా? చెవులుందా లేదా మీకు? మీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు? దాంట్లో ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? నో, ఏదో ఒకటి నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒకటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒకటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంతమందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంతమందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. వీధి కుక్కలను చంపడంపై నటి రేణుదేశాయ్, రష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపైనే ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రష్మి కూడా పాల్గొన్నారు.
ఒక కుక్క కరుస్తోందని 100 కుక్కలను చంపడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అనేక సమస్యలున్నాయన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచి 100 కుక్కలను చంపడం అమానవీయం కాదా అంటూ కుక్కలవి మాత్రం ప్రాణాలు కావా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ఆవు, గేదె, పిల్లి, కోతి అన్నీ కూడా ప్రాణాలే కదా, మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్రత పరిస్థితులే అంటూ బయట చెత్త పేరుకుపోవడం వల్ల కుక్కలు పెరుగుతున్నాయి, అందుకు కారణమైన సమస్యలపై ఎందుకు స్పందించారంటూ నిలదీశారు. కానీ కుక్కల గురించే మాట్లాడతారు, ఇదెక్కడ న్యాయం అంటూ రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. 2019లో దోమకాటు వల్ల తనకు డెంగీ వ్యాధి వచ్చి చచ్చిపోయేంత పనైందని, ప్రభుత్వం అప్పుడు దోమల నివారణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇటీవల 100 కుక్కలను చంపి వాటి పక్కన ఫోటోలు దిగారు. నిద్ర లేచిన దగ్గర నుంచి కాలభైరవుని పూజిస్తారు, మరోవైపు కుక్కలను చంపుతారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరో ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని మగవాళ్ళందరినీ చంపేయలేం కదా. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ కూడా సరిగ్గా స్పందించలేదు. నేను అలా మాట్లాడినందుకు నన్ను జైల్లో పెట్టనివ్వండి, పర్వాలేదు, నేను చూసుకోగలను. ఈ దేశంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడింది. ఇక బైకులు ఢీకొట్టడం వల్ల కూడా రోజుకు 100 కుక్కలు గాయపడుతున్నాయి. అవి ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? దోమల కాటు వల్ల లక్షల మంది చనిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలంటే కూడా లెక్కలేదా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇక ప్రెస్ మీట్ వల్ల తనపై నెగిటివిటీ పెరుగుతుందని తనకు తెలుసని, అసభ్య పదాలతో తిడతారని, అయినా తాను భయపడినని, దీనివల్ల కనీసం ఒక్కరైనా మారుతారంటూ తన ఆశ అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య గురించి బయటకు వచ్చి మాట్లాడకపోతే ఆ భగవంతుడు క్షమించడంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని, పూర్తిగా విఫలం కావడం వల్లే కుక్కలు పెరిగిపోతున్నాయన్నారు. వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, విదేశీ బ్రీడ్స్ పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ మరోవైపు రష్మి అన్నారు ప్రెస్ మీట్లో. ఇంకా ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి ఏదో ప్రశ్న అడిగే ముందు కాస్త పెద్ద టోన్తో అరిచినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది ఆ వీడియోని బట్టి చూస్తుంటే. సో దానిపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాస్త ఎమోషనల్గా, కాస్త అగ్రెసివ్గా స్పందించినట్టుగా మనకు అర్థమవుతుంది రేణుదేశాయ్. ఆ పాయింట్కి, అతను అడిగిన క్వశ్చన్కి, ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి ఆమె చాలా అగ్రెసివ్గా సమాధానం చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఆ సందర్భంలో కొంత ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా కూడా మనకు ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ తర్వాత దానిపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తనకు మీడియా వాళ్ళంటే గౌరవం అని, కాకపోతే తను ఆ సమస్యల గురించి ఎమోషనల్గా స్పందించిన తీరులో ఆ సమయంలో ఆ వ్యక్తి అక్కడ వచ్చి తనపై అరవడంతోనే తాను దానికి సమాధానం ఇచ్చానని చెప్తున్నారు. మీడియా అంటే అత్యంత గౌరవం ఉందంటూ ఆమె మాట్లాడే ప్రయత్నించారు. ఒకసారి మళ్ళీ తను ప్రెస్ మీట్లో ఏం జరిగిందో చూద్దాం, దాని తర్వాత మళ్ళీ ఆమె వివరణ ఇచ్చారు. ఈ 2 వీడియోలు చూద్దాం మళ్ళీ. నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పించగా మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను, కాదు ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ముసలైన ఈ రోజు వరకు ఎంతమందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంతమందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. నాకు కొంచెం జలుబు జ్వరం ఉన్న వల్ల నా గొంతు పోయింది, సో డోంట్ మైండ్. I just came from the dog press conference. First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు పాలిటిక్స్ జాయిన్ అవటం. ఐఎమ్ హ్యాపీ విత్ మై NGO వర్క్. ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సోషల్ సర్వీస్ ఐ డూ ఇన్ మై పర్సనల్ టైమ్. సో నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. సెకండ్, ఐ డిడ్ నాట్ స్క్రీమ్ అట్ అ మీడియా పర్సన్. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is,
ఫస్ట్ నాట్ జాయినింగ్ పాలిటిక్స్, సెకండ్ ఐ డి నాట్ షౌట్ అట్ ప్రెస్, థర్డ్లీ ఆల్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంత మంచిగా ఉంటుంది. దాట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను, ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేనే చంపుతాను, నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అట్ మీ. సో ఇఫ్ హిస్ అతని విలువ ఉంటే నాకు మీద కూడా అరిచారు కదా, నాకు కూడా కొంచెం విలువ ఉంది, సో నేను కూడా రిటర్న్ అరిచాను, ఓకేనా? సరే, బై టేక్ కేర్, ప్లీజ్ డోంట్ కిల్ డాగ్స్, నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు మెంటల్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కరుస్తాయి, నైట్ అంతా బాబా చేస్తాయి, నేను వాళ్ళని చూసుకుంటాను. ఫేర్ ఎనఫ్, డన్. డోంట్ కిల్ ఆల్ డాగ్స్, ప్లీజ్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్. మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ గుడ్. అన్ని మనుషుల్లాగా, అన్ని మనుషులు నాట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్ నా, నాట్ ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. కొంతమంది రేపిస్ట్ ఉంటారు, కొంతమంది లేడీస్ ఆల్సో మర్డరర్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ అన్ని ఆడవాళ్ళు అన్ని మగాళ్ళు తప్పు కాదు కదా. సేమ్ లాజిక్ విల్ అప్లై టు డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్, సమ్ డాగ్స్ ఆర్ బ్యాడ్. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ సమ్ డాగ్స్. ఓకే, బై, టేక్ కేర్. ఐ కాంట్ టాక్.